హాయ్ గైస్, మనకు రీసెంట్గా వదిలిన ఆర్ఆర్బి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చాలామంది చాలా వెబ్సైట్లు అనుకుంటున్నారు ఆర్ఆర్బిలో ఎక్కడ అప్లై చేయాలని అనుకుంటారు. దానికి సంబంధించిన వెబ్సైటు ఆ, కొన్ని సిటీలకు సంబంధించిన ఆర్ఆర్బిలో మన ఇండియాలో టోటల్గా ఎన్ని సిటీస్ అయితే ఉన్నాయో, లైక్ సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, ఇలా ఎన్ని ఉన్నా కూడా దానికి సంబంధించిన ఆ సిటీకి సంబంధించిన వెబ్సైట్లలో సెర్చ్ చేస్తుంటారు. అప్లై ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే చాలామందికి అయితే తెలియకుండా ఉంటుంది. అండ్ మనం ఎక్కడ అప్లై చేయాలి, రైల్వేకి సంబంధించిన ఆర్ఆర్బికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆర్ఆర్బి apply.gov.in rrbapply.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ అప్లై అనేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అప్లై అని క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ అకౌంట్ మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసుకుంటే అవసరం లేదు. అండ్ రీసెంట్గా ఫస్ట్ ఎవరైతే ఫ్రెష్గా లాగిన్ అవుతారో, ఫ్రెష్గా అప్లై చేస్తారో ఆర్ఆర్బికి ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తారో వాళ్ళు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మనకు క్లిక్ చేసిన తర్వాత పాపప్ అనేది ఇలాగ వస్తుంది. ప్లీజ్ ఇక్కడ ఓకే అని ఇచ్చుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటే అంటే మనం ఆర్ఆర్బికి అప్లై చేయాల్సిన మెయిన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా మనకు ఉంటుంది. ఇక్కడ కంట్రీ, నేషనాలిటీ ఇండియా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఏ పర్సన్ అయితే ఆర్ఆర్బికి అప్లై చేయాలనుకుంటాడో ఆ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ సార్ చూసుకోవచ్చు. ఫుల్ నేము, రీటైప్ ఫుల్ నేము అండ్ చెక్ చేసుకోవచ్చు. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది అండ్ నో పెట్టేసేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకసారి ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ చూసుకోవచ్చు. ఓటీపీలు అయితే ప్రతి దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ అకౌంట్ వరకు క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ వస్తుంది, దానిపై క్లిక్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకుని అయితే ముందుకైతే వెళ్ళాలి. ఖచ్చితంగా మనకు ఈ డిస్క్రిప్షన్ అయితే ఫుల్ అప్లికేషన్ వీడియో అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అక్కడికి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.